ఇది బైబిల్లోని నోవహు జలప్రలయం కథ ఆదికాండము జెనెసిస్ పుస్తకంలో ఉంది. కథ నేపథ్యం చాలా కాలం క్రితం భూమిపై మానవుల దుష్టత్వం, పాపం విపరీతంగా పెరిగిపోయాయి. మనుషులు చెడు ఆలోచనలతో, హింసతో నిండిపోయారు. దానిని చూసి దేవుడు చాలా బాధపడి తాను సృష్టించిన మానవాళిని, భూమిపై ఉన్న జీవరాశులన్నిటినీ నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని నోవహు అనే ఒక వ్యక్తి మాత్రం దేవుని దృష్టిలో నీతిమంతుడుగా, నిజాయితీపరుడుగా ఉన్నాడు. అతను తన తరంలో నిందారహితుడై దేవునితో కలిసి నడిచాడు. అందుకే దేవుడు నోవహు, అతని కుటుంబాన్ని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఓడ, అర్కు నిర్మాణం. దేవుడు నోవహుకు ఒక పెద్ద ఓడను నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఆ ఓడను గట్టి చెక్కతో, దాని లోపల వెలుపల తారుతో పూసి 3 అంతస్తులు, అనేక గదులు, ఒక కిటికీ, ఒక ద్వారంతో నిర్మించాలని ఖచ్చితమైన కొలతలతో సహా చెప్పాడు. దేవుడు నోవహుతో ఇలా చెప్పాడు, నేను ఈ భూమిపై జలప్రళయం పంపబోతున్నాను. అందులో భూమిపై ప్రాణమున్న ప్రతిదీ నాశనమవుతుంది. కాబట్టి నీవు, నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్లతో సహా ఓడలోకి వెళ్ళు. అలాగే భూమిపై ఉన్న ప్రతి జంతువులోనూ మగ, ఆడజంతులను, పక్షులను కూడా నీతో పాటు ఓడలోకి తీసుకువెళ్ళు. మీ అందరికీ సరిపోయేంత ఆహారాన్ని కూడా సిద్ధం చేసుకో. నోవహు దేవుని ఆజ్ఞ ప్రకారం అన్నీ చేశాడు. ఇన్ని సంవత్సరాలు పట్టినా అతను ఓడను నిర్మించాడు. ప్రజలకు రాబోయే జలప్రళయం గురించి చెప్పి హెచ్చరించాడు. కాని ఎవరూ అతన్ని నమ్మలేదు. వారంతా నోవహును చూసి నవ్వారు, ఎగతాళి చేశారు. జలప్రళయం ఓడ నిర్మాణం పూర్తయ్యాక దేవుడు నోవహును అతని కుటుంబంతో, జంతువులతో కలిసి ఓడలోకి వెళ్ళమని చెప్పాడు. వారు లోపలికి వెళ్ళగానే దేవుడు స్వయంగా ఓడ తలుపును మూసివేశాడు. ఆకాశపు ద్వారాలు తెరవబడ్డాయి. 40 రోజులు, 40 రాత్రులు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భూమిలోని ఊటలు కూడా విడిపోయి నీరు ఉబికి వచ్చింది. భూమిపై ఉన్న ఎత్తైన పర్వతాలు కూడా మునిగిపోయాయి. ఓడ మాత్రం నీటిపై తేలింది. నోవహు, అతని కుటుంబం, ఓడలో ఉన్న జంతువులు తప్ప భూమిపై జీవరాశులన్నీ నాశనమయ్యాయి. నీరు తగ్గుముఖం పట్టడం, 40 రోజుల తర్వాత వర్షం ఆగిపోయింది. నీరు క్రమంగా తగ్గుతూ వచ్చింది. 5 నెలల తర్వాత ఓడ అరారాతు పర్వతాలపై ఆగింది. చాలా కాలం తర్వాత నోవహు భూమి ఆరిందా లేదా తెలుసుకోవడానికి ఒక కాకిని బయటకు పంపాడు. అది తిరిగి రాలేదు. ఆ తర్వాత ఒక పావురాన్ని పంపాడు. అది పొడినేల దొరకక ఓడలోకి తిరిగి వచ్చింది. మరో 7 రోజులు ఆగి నోవహు మళ్లీ పావురాన్ని పంపాడు. ఈసారి ఆ పావురం సాయంత్రానికి తన నోటితో ఒక పచ్చి ఒలీవ్ ఆకును తెచ్చింది. భూమిపై నీరు తగ్గిపోయిందని నోవహుకు అర్థమైంది. మరో 7 రోజులు ఆగి 3వసారి పావురాన్ని పంపినప్పుడు అది తిరిగి రాలేదు. దానితో నోవహు, తన కుటుంబం ఓడ నుండి బయటకు వచ్చారు. భూమిపై సురక్షితంగా అడుగుపెట్టిన తరువాత నోహవు దేవునికి బలిపీఠం కట్టి కృతజ్ఞత అర్పించాడు. అప్పుడు దేవుడు నోహవుకు ఒక వాగ్దానం చేశాడు. నేను ఇకపై భూమిని జలప్రలయంతో నాశనం చేయను. నా ఈ వాగ్దానానికి గుర్తుతే ఆకాశంలోన ఇంద్రధనుస్సును పెడుతున్నాను. ఆ విధంగా దేవునిపై విశ్వాసముంచిన నోవహు ద్వారా మానవాళిని, జీవరాశులను దేవుడు కాపాడాడు.